ఇప్పుడు నువ్వు గెలికావనుకో నా అంటే యాటిట్యూడ్ కాదు పొగరు చూపిస్తా. అది కాదు అంటే నాకేమైనా నచ్చని పని ఏమైనా చేసావు అనుకో ఆబ్వియస్లీ ఫేస్లో ఏ మనిషి అని కనిపించింది, అరే నువ్వే ఎవరో అని. అది నన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఐ డోంట్ టాక్ మచ్, దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ యాటిట్యూడ్. సరే చెప్పు 3 things that nobody knows about you. అందరికీ తెలుసు అది. ఏమున్నాయి? ఐ వాచ్ కే డ్రామాస్ సో మచ్. అందరికీ తెలుసు. ఐ లవ్ కొరియన్స్. అది అందరికీ తెలుసు. తెలియని సీక్రెట్స్ 3. నాకు పాలు సీసా అలవాటు ఉంది. పాలు సీసా అలవాటు? నెక్స్ట్ ఇంకో సెకండ్. అంటే పాలు సీసాలో బేసిక్లీ థమ్స్అప్ పోసుకొని తాగుతావు, నాట్ మిల్క్. సో ఐ స్టిల్ హ్యావ్ అ మిల్క్ బాటిల్ ఇన్ మై హౌస్. పాలు సీసా అలవాటు ఇప్పుడు చెప్పు అబ్బా. గర్ల్ ఫ్రెండ్స్ అన్నావు. గర్ల్ అండ్ ఫ్రెండ్ ఇస్ డిఫరెంట్, నాట్ దాట్ గర్ల్ ఫ్రెండ్. ఐమ్ స్ట్రైట్. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చావు. ఓకే, ఫస్ట్ ఒకటే చెప్పు పాలు సీసా అలవాటు ఉంది, ఇంకా 2. బేసిక్లీ నా గురించి జనాలు అందరికి తెలుసు, దాని నుంచి ఏం పెద్ద యూనో ఇంట్రెస్టింగ్గా నా లైఫ్లో ఏం ఉండదు. ఇట్స్ జస్ట్ జనరల్ లైఫ్. ఓకే, వుడ్ యూ రదర్ ఫైండ్ ట్రూ లవ్ అండ్ బీ పూర్ ఆర్ రిమైన్ రిచ్ అండ్ సింగిల్? ట్రూ లవ్ అండ్ బీ పూర్. ఓకే, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ హూ హ్యాస్ గివెన్ యూ మోర్ అన్నెసరీ యాటిట్యూడ్ ఇన్ ద ఇండస్ట్రీ? ఫీమేల్ కోస్టర్స్ ఆర్ మేల్ కోస్టర్స్? ఫీమేల్ కోస్టర్స్. ఆడదానికి ఆడది శత్రువు. నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిందో తెలిసింది. ఓకే ఓకే, ఇఫ్ యూ వోకప్ వన్ మార్నింగ్ అండ్ టర్న్ ఇన్ టు రామ్, వాట్ వుడ్ యూ డూ? ఐ విల్ గో మ్యారీ సత్య. సత్య లేదు, పర్లేదు. సత్య ఎప్పటికి పెళ్లి చేసుకోదు, సో ప్రాబ్లం లేదు. ఐ విల్ గో మ్యారీ సత్య. నేనే ప్రపోజ్ చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఓకే, యా. వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు ద ఫాలోయింగ్ పీపుల్? అంటే ఎవరైతే చూస్తున్నారో అడ్వైస్ ఇవ్వాలంటే ఎవరి లైఫ్ గురించి ఆడికి ఎక్కువ తెలుసు, సో నేను అడ్వైస్ ఇచ్చే అంత పెద్దదని కాదు. గో విత్ ద ఫ్లో. ఓకే, షూట్లో నువ్వు చేసిన వర్స్ట్ థింగ్ ఏదైనా షూట్లో? నా షూట్లో బేసిక్లీ షార్ట్ లేకపోతే పడుకుంటా తింటా అంత, దాని నుంచి ఏం చేయను.